హాయ్ గైస్, ఈ వీడియోలో అయితే నేను 1 వీక్కి సంబంధించిన 1 వీక్ కోసం నేను స్టోర్ చేసే గ్రీన్ వెజిటేబుల్స్ ఎలా స్టోర్ చేసుకుంటానో చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను సాటర్డే రోజు అన్నీ ఏమేమి కావాలి ఆ వీక్కి అన్నీ కూడా తెచ్చుకునేస్తాను. గోంగూర, పాలకూర, అలాగే కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అన్నీ తెచ్చుకునేసి ఇలా నీట్గా కట్ చేసేసుకొని అలాగే అంతా కూడా డస్ట్ మొత్తం పోయేలాగా అయితే వాష్ చేసేసుకుంటాను. ఒక 2-3 టైమ్స్ మనకు ఉండే డస్ట్ బట్టి ఒక్కొక్క లీఫ్ని ఎలాగా క్లీన్ చేయాలనేది బాగా అయితే క్లీన్ చేసేసుకుంటాను. అలా క్లీన్ చేసేసుకొని దీన్ని మంచిగా పక్కన పెట్టేసుకుంటాను. ఆ వీక్కి సంబంధించిన అన్నీ కూడా నేను సండే రోజు చేసేసుకుంటాను. అండ్ ఇలాగా మంచి ఒక క్లాత్ పైన ఇవన్నీ కూడా నేను ఆరబెట్టేస్తాను. వాటర్ లేకుండా మనకి నీట్గా డ్రై అయిపోవాలి. మనకి ఇప్పుడు వాటరు ఉండదు, అలాగే డస్ట్ కూడా ఉండదు. వీటిని మనం నెక్స్ట్ డైరెక్ట్గా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ వీటన్నిటిని కూడా ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకొని కట్ చేసేసుకొని ఆరబెట్టేస్తాను. ఫుల్ డ్రై అయిపోయిన తర్వాత వీటిని అయితే నేను ఎలా స్టోర్ చేస్తానో కూడా నీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈరోజు నేను పాలకూర, గోంగూర అలాగే 3 లీఫీ వెజిటేబుల్స్ని అయితే స్టోర్ చేసుకుని చూపిస్తున్నాను మీకు. ఇవి 1 వీక్కి ఈజీగా ఉంటాయి. పాలకూర మట్టుకు కొద్దిగా తొందరగా అయితే మనము కుక్ చేసేసుకోవాలి. గోంగూరను కూడా నేను ఇలా నీట్గా కట్ చేసేసుకొని మంచిగా డ్రై చేసేస్తాను. ఆ తర్వాత నేను బాక్స్లోకి అయితే దీన్ని పెట్టేసుకుంటాను. ఈజీగా 1 వీక్ నుంచి 10 డేస్ వరకు అస్సలు పాడవకుండా ఉంటాయి. అది ఎలాగా నేను పెట్టుకుంటాను చూపిస్తాను. నాకు తెలిసి ఇలా చాలామంది చేస్తారు. తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఫస్ట్ నాకు కూడా తెలీదు, తర్వాత నాకు తెలిసింది. అలాగనమాట. నేనైతే ఫస్ట్ బాక్స్ తీసుకొని దాంట్లో ఒక 2-3 టిష్యూస్ అయితే పెట్టేస్తాను ఫస్ట్. తర్వాత డ్రై అయిపోయిన వీటిని అయితే నేను దాంట్లో ప్లేస్ చేసేస్తాను. అలాగే వాటిపైన మళ్ళీ కూడా 2 పేపర్స్ వేసి క్లోజ్ చేసేస్తాను. ఇలా నేను 1 వీక్కి సంబంధించి చేసుకుంటాను అనమాట. నచ్చిందా ఈ టిప్స్ అన్నీ? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.